హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మైనావతి పెళ్లి జరుగుతుంది అని మైనావతి తమ్ముడు రాయుడు, హీరో రాయుడు అందరికీ వస్త్రాలని సమర్పిస్తూ బట్టల్ని పంచుతూ ఉంటాడు కదా. అప్పుడే ప్రభాకర్ వాళ్ళు కూడా లైన్లో నించొని బట్టలు తీసుకోవాలని అనుకుంటారు. పొరపాటున చిన్న పాప హీరోయిన్ ధరణి కింద పడిపోబోతుంటే రాయుడు తన చేత్తో ధరణిని పట్టుకుంటాడు. పాప చూడ్డానికి బంగారపు బొమ్మలా ఉంది అని ఎత్తుకొని చాలా గారాబంగా చూస్తూ ఉంటాడు హీరో రాయుడు. అప్పుడే ప్రభాకర్ అండ్ వాళ్ళ వైఫ్, అయ్యా మీరు మనసున్న మహారాజులా ఉన్నారు, మీరు ఈ ఊర్లో వాళ్ళందరికీ ఉచితంగా బట్టలు పంచుతున్నారు అంటుంటేనే మీ మనసు ఎంత గొప్పదో మాకు అర్థమవుతుంది, పాపకి మీరే పేరు పెట్టండి అయ్యా అని ప్రభాకర్ అలియాస్ అప్పన్న అడుగుతారు. సో వెంటనే మట్టిలో పుట్టింది కదా, అయితే తన పేరు ధరణి అని పెడతాను, ధరణి అని అంటాడు. ఇంకా వెంటనే అప్పన్న అలియాస్ ప్రభాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధరణి 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 అని 3 సార్లు చెవిలో నామకరణం చేస్తారు. ఇంకా అప్పుడే ఆ పాప తెలియక మెడలో ఉన్న చైన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటే ఇంకా హీరో రాయుడు ఏమో డబ్బులు తీసి ధరణికి ఇవ్వాలనుకుంటాడు, ఆ చిన్న పాప చేతిలో పెట్టాలనుకుంటాడు. కానీ అప్పుడే కరెక్ట్గా మైనావతి వస్తుంది. వాళ్ళ తమ్ముడు చేయి పట్టుకుంటుంది. పట్టుకొని, ఏం చేస్తున్నావురా నువ్వు? చూడు తమ్ముడు, నీకు నేను చెప్పేది ఇదే, పేదవాళ్ళపై మక్కువ తగ్గించుకోమని. నువ్వు ఆకాశం వైపు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా నిచ్చెన వేసుకొని నీ దగ్గరికి రావాలి అనుకుంటారు. పేదవాళ్ళు మట్టిలోనే ఉంటారు, మట్టిలోనే పెరుగుతారు, మట్టిలోనే అంతమైపోతారు. అంతేకాని మన వైపుకి వాళ్ళు ఎప్పటికీ రాలేరు. కావాలంటే ఇంత లేదు, దాని ఆశ చూడు, నువ్వు చేతిలో డబ్బులు ఇస్తుంటే అది నీ మెడలో చైన్ని లాగుతుంది అంటే ఇప్పటికైనా అర్థమైందా? వీళ్ళ పుట్టుకే అలా ఉంటుంది, ముందు రా నువ్వు అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ప్రభాకర్ వెంటనే పాపనెత్తుకొని రా వెళ్దామని చెప్పి వాళ్ళ భార్యను తీసుకొని అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఆ బుడ్డ పాప మాత్రం వాళ్ళ అమ్మ వైపు అండ్ వాళ్ళ మేనమామ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ప్రభాకర్కి చాలా కోపం వస్తుంది. అయినా ఆవిడేమైనా గొప్పదనుకుంటుందా, ఆకాశం నుండి ఊడిపడింది అనుకుంటుందా? ఎంత డబ్బులుంటే మాత్రం మనిషికి సంస్కారం ఉండాలి, డబ్బు అన్నీ చేసి పెట్టదు కదా. ఒక్కరోజు ఈ పేదవాడు వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి, అవి ఆవిడ తెలుసుకోవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు అప్పన్న అలియాస్ ప్రభాకర్. సర్లే అయ్యా వదిలేసే, ఏం చేస్తాం, ఆవిడ గర్వం అలాంటిది అని చెప్పి ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎప్పుడూ లేని కరెంటు, వాళ్ళ ఊరికే రాని కరెంటు వస్తుంది. వాళ్ళ ఇంట్లో లైట్స్ అయితే వెలుగుతాయి. చూసావా, బిడ్డ అడుగు పెట్టిన శుభసూచకం, ఇదిగో మన ఊరికి కరెంట్ వచ్చింది. నిజంగా పాప చాలా అదృష్టవంతురాలని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని నెలలు గడుస్తాయి. తన తమ్ముడు రాయుడికి, హీరో రాయుడికి పెళ్ళి చేయాలి అని ఫిక్స్ అయ్యి పెళ్ళి జరిపిస్తూ ఉంటుంది మైనావతి. ఇంటికి వచ్చిన చుట్టాలు, పెళ్ళికి వచ్చిన బంధువులందరూ, అమ్మ మీ తమ్ముడికి 19 ఏళ్ళే, అలాంటప్పుడు ఇప్పుడే ఎందుకు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అడిగితే, చూడండి వచ్చారు, అక్షింతలు వేసి వెళ్ళండి, నా జీవితం గురించి మా తమ్ముడి జీవితం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, ఇది మా ఇష్టం అని చెప్పి పొగరుగా సమాధానం చెప్తుంది. బట్ అందరూ అనుకుంటూ ఉంటారు 19 ఏళ్ళ అబ్బాయికి అంత చిన్న వయసులో పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి అని. ఇంకలా పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు హీరో రాయుడు. పెళ్లి కూతురుగా రెడీ చేస్తారనమాట. పెళ్లి కూతురు వసుంధర అని ఒక న్యూ క్యారెక్టర్. సో ఇద్దరిని పక్క పక్కన నించోపెట్టి హ్యాపీగా చూసుకుంటుంది మైనావతి. అందంగా డబ్బున్న అమ్మాయివి నువ్వు, మీ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది, మీరు నిండు నూరేళ్ళు ఇలానే ఉండాలి అని ఇద్దరికి దిష్టి తీస్తుంది, పెళ్లి పీటలపై కూర్చోపెడుతుంది. కానీ మైనావతి వాళ్ళ బామ్మగారు మాత్రం మొహం అంతా ముభావంగా పెట్టుకుంటారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు మైనావతి, ఇప్పుడంత తొందర ఏముంది అంటే, బామ్మ నీకు ఒక విషయం అర్థం కావటం లేదు, నా తమ్ముడి జీవితం బాగుండాలనే నేను కోరుకుంటున్నాను. వాడికి వయసు పెరిగే కొద్దీ వాడి ఆకర్షణ, వాడి దృష్టి వేరే వైపు మళ్ళొచ్చు, కావాలనే వాడిని ఎవరైనా తప్పుదారి పట్టించచ్చు. కాబట్టి నేను నేను ఒక అక్కగా, ఒక అమ్మగా వాడి స్థానాన్ని ఆలోచించి ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నాను, వాడి జీవితం బాగుండాలనే నేను ఈ పెళ్లి చేస్తున్నాను అని చెప్తుంది. సో అలా ఇంకా
హీరో రాయుడు వసుంధరాని పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోతుంది. 19 ఇయర్స్కే పెళ్ళి చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా కొన్ని ఇయర్స్ పాస్ అయిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే హీరో రాయుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తన ఫోటోకి దండేసి ఉంటుంది. అంటే రాయుడి భార్య చనిపోయిందనమాట. సో బామ్మగారు ఆ ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటారు. అమ్మ, ఈ ఇంటికి కోడలిగా వచ్చావు నువ్వు. నిండు నూరేళ్ళు నువ్వు రాయుడితో కలిసి ఉండాలి అనుకునే వచ్చావు. కానీ నువ్వు అనుకోకుండా దూరం అయిపోయావు. నిజంగా ఇప్పుడు రాయుడి జీవితంలో వెలుగు నింపేది ఎవరమ్మా, ఎవరు అని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు మనకి ద మెయిన్ హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అంతా అరేంజ్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా కొన్ని ఇయర్స్ పాస్ అయిపోతాయి. అలా ఇంకా టైం గడుస్తూ గడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రభాకర్ వాళ్ళు యాక్చువల్లీ ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఐ మీన్ రఫ్లీ ఒక 18 to 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ ఊరికి వస్తారు. ఎక్కడైతే మైనావతి వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ పుట్టిన ఊరికి ప్రభాకర్ వాళ్ళు వస్తారు. ఏంటి అప్పన్న, నువ్వు తిరిగి వచ్చే ఎప్పుడో వెళ్ళిపోయావు, అసలు ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అంటే తోలుబొమ్మలాట పక్క ఊర్లో బాగా జరుగుతుందని వెళ్ళాను, అలా అలా అటు అటు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చేసానని కవర్ చేసుకుంటూ ఉంటారు అప్పన్న. కానీ అప్పన్నకి రౌడీలే గుర్తొస్తూ ఉంటారు. పాపని ఎలా అయినా చంపేయాలరా అనే రౌడీలు. మళ్ళీ ధరణి హీరోయిన్ పాపకి ఏదైనా చిన్నప్పుడు ఒకవేళ రౌడీలు ఎవరు అటాక్ చేస్తారని చెప్పి థ్రెట్ ఉంటుందని చెప్పి ఇంకా అలా ఒక ఊరు వెళ్ళిపోయి మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత ఈ ఊరు వచ్చేస్తారు. సో మనకి ఆల్రెడీ అప్పన్నకి ఒక పాప ఉన్నట్టు చూపిస్తారు, 5 ఇయర్స్ పాప. ఇప్పుడు తను కూడా పెద్ద అయ్యి శ్రీవాణి తన పేరు అవుతుంది. సో ఇప్పుడు ప్రభాకర్కి 2 కూతుర్లు, శ్రీవాణి అండ్ హీరోయిన్ ధరణి. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ చేతిలో నుండి ఎవడో ఒక దొంగ లాక్కొని పారిపోతుంటే వస్తువుని ఇంకా సైకిల్ పైన వెళ్ళి అలా మనకి హీరోయిన్ ధరణిని చూపిస్తారు. తను సైకిల్తో అడ్డుపడి వాడి చేతిలో ఉన్నది లాక్కొని కొట్టబోతూ ఉంటుంది. దొంగతనం చేసి బ్రతకడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతుంది. అమ్మ, బాగా ఆకలిగా ఉందమ్మా, అందుకే దొంగతనం చేశానమ్మా అని అనేసరికి ఒక్కసారిగా కోపం అంతా కరిగిపోతుంది, కూల్ అయిపోతుంది. ఆకల, చూడు నీకొకటి చెప్తాను, ఆకలిస్తే కష్టపడి సంపాదించాలి, కానీ ఇలా ఒకరి వస్తువులని దొంగతనం చేయకూడదు, అది కరెక్ట్ కాదు నాన్న అని అంటుంది. వెంటనే ఇంకా ప్రభాకర్ డబ్బులు ఇస్తారు. సో వెంటనే ఆ డబ్బులు అతని చేతిలో పెడుతుంది. వెళ్ళి ఏదైనా భోజనం చేయనంటారు. అదేంటి దొంగని కొట్టకుండా ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. ధరణి వాళ్ళ అమ్మ ఆకలి అంటున్నాడు కదా, పాపం ఎన్ని రోజులైందో భోజనం చేసి, పర్లేదులే అయినా మారిపోయాడు కదా, పశ్చాత్తాపం మొదలైంది కదా అని చెప్పి కూల్ అవుతుంది. సో అలా ఇంకా చాలా ప్రౌడీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పన్న వాళ్ళ డాటర్ని చూసి, ఏయ్ అయినా ఏంటే, ఎందుకు నువ్వు ధరణిపై అరుస్తున్నావు? ధరణి ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది, నువ్వేమీ కంగారు పడక్కర్లే అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉంటాడనమాట. సో అలా వాళ్ళ పాతింటికైతే వస్తారు. పాతింటికి వచ్చి వాళ్ళ పాతింటి మెమోరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాట్స్ ద రీజన్ అనేది గుర్తు చేసుకుంటూ అలా వాళ్ళ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొన్నేళ్ళు గడుస్తాయి కాబట్టి, అంటే ప్రజెంట్ టైం లైన్లో హీరోయిన్ పెద్ద అయింది కాబట్టి మైనావతి ఫ్యామిలీని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. మైనావతి వాళ్ళ నాన్న ఫోటోకి పుష్పాంజలిని సమర్పించి, నాన్న నువ్వు చెప్పింది అక్షరాల నిజం నాన్న, ఈ లేని వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదు అనే అక్షర సత్యాన్ని నువ్వు ఎందుకు చెప్పావా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. లేని వాళ్ళు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటారు, అందుకే నేను మోసపోయాను. నువ్వు ఎప్పుడు చెప్పే పాఠాలనే నేను నేర్చుకున్నాను. లేని వాళ్ళంటేనే నాకు చిరాకు, నాకు అసహ్యం అని చెప్పి ఆవిడ ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. కానీ నా ఆలోచన అంతా నా తమ్ముడి గురించే. నా తమ్ముడికి తన భార్య 19 ఏళ్ల వయసులో చనిపోయినప్పటి నుండి వాడు ఒంటరిగానే ఉంటున్నాడు. వాడికి ఎలా అయినా ఒక తోడు కావాలి, వాడికి ఎలా అయినా ఒక భార్య కావాలి, కానీ నేను ఎంత అడిగినా వాడు పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఇవాళ ఎలా అయినా నేను వెళ్ళి అమ్మవారి గుడిలో మొక్కు చెల్లించుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఆవిడ అలా కిందకి వచ్చేసరికి పేదవాళ్ళందరూ ఆ ఇంటి ముందు నుండి వెళ్ళాలి అన్నా
చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళాలి. బట్ కొంతమంది అలా ఇంటి ముందుకి వస్తారు. వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అని అనేసరికి ఆ బామ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫుడ్ తీసుకువెళ్ళి ఆ బిచ్చగాడికి ఆ భిక్షాటన చేసేవాడికి పెట్టాలనుకుంటుంది. బట్ వెంటనే మైనావతి వచ్చి బామ్మ అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు బామ్మగారు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అనేసరికి వెంటనే మొత్తం విసిరి కొట్టేస్తుందన్నమాట. అలా ఇంకా డైనింగ్ టేబుల్ పై ఉన్న కప్స్ మొత్తం ప్లేట్స్ అన్నీ పగిలిపోతాయి. అదంతా చూస్తూ అనిల్ అలియాస్ నిరంజన్ అండ్ వాళ్ళ అమ్మ ఛాయాదేవి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు. ఏం చేస్తున్నానంటున్నావేంటి బామ్మ, ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? ఎందుకు ఎందుకు వాళ్ళని ఇంటి లోపలికి రాణిస్తున్నావు? నీకు తెలుసు కదా ఈ మైనావతి ఇంట్లో పేదవాళ్ళు కనపడకూడదు, పేదవాళ్ళ గొంతు వినపడకూడదని. అలాంటప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు లోపలికి రాణిస్తున్నావు బామ్మ అని అడుగుతారు. ఆకలితో ఉన్నాను అంటున్నాడు. పాపం భోజనం బామ్మ, నీకంత బాధగా ఉంటే బయటికి వెళ్ళిపెట్టు, గుడికి వెళ్ళిపెట్టు, అంతేకాని ఇంటికి పిలుచుకురాకు అని చెప్పి పొగరుగా గుడికి బయలుదేరుతుంది. ఇంకా అలా ధరణి వాళ్ళు కూడా చూస్తూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు రాయుడి బాబు పుట్టినరోజు కాబట్టి తోలుబొమ్మలాట గుళ్ళో ఆడాలి. ఏం అప్పన్న వస్తావా తోలుబొమ్మలాటకి అని అడుగుతారు పక్కింటి వాళ్ళందరూ. అయ్యో తప్పకుండా వస్తాను, మా జీవితం అదే కదా, మా బ్రతుకుతారు అదే కదా, మా ధరణి తోలుబొమ్మలు ఆడించింది అంటే ఎలాంటి వాళ్ళైనా చూస్తూ ఉండిపోవాల్సిందే అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు అప్పన్న అలియాస్ ప్రభాకర్. సో ధరణి కూడా అన్నీ రెడీ చేసుకుంటూ తోలుబొమ్మలు అండ్ ఇటువైపు గుడిలో అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలనుకుంటుంది. సో అలా ఇంకా రాయుడు ద హీరో ఆఫ్ ద సిరీస్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు చూపిస్తూ ఉంటారు. తను కోనేరు ఏదైతే గుడిలో ఉంటుందో కోనేరు, ఆ కోనేటిలో ఉన్న శివలింగానికి డీప్ ద వాటర్ బినీత్ ద వాటర్ వెళ్ళి అండర్ వాటర్లో ఉన్న శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. తన వాయువుని స్తంభన చేసి మరి ఆ పూజ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. సో రాయుడు బయటికి వచ్చి ఇంకా వాళ్ళ అక్క జీవితం బాగుండాలి, వాళ్ళ అక్కకి పిల్లలు పుట్టాలి అని చెప్పి తన కోసం 1,00,000 కుంకుమార్చనని చేపించాలని కుంకుమని తీసుకువెళ్తూ ఉంటాడు. అదే టైంకి మైనావతి నా నా తమ్ముడి జీవితం బాగుండాలి, వాడి జీవితంలోకి ఒక అమ్మాయి రావాలి, తను నా తమ్ముడిని బాగా చూసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మొక్కు సమర్పించాలనుకుంటుంది. అదే టైంలో ధరణి పరిగెత్తుకుంటూ రావడంతో ఒక్కసారిగా ఆ కుంకుమ అనేది ఇంకా అలా రాయుడు చేతిలో నుండి ధరణి చేతిలో పడిపోబోతుంది. ఇంకా ధరణికి అనుకోకుండా నుదుటిపై తన చేత్తోనే బొట్టు పెట్టేస్తాడనమాట హీరో రాయుడు. ఇంకా వెంటనే అలా అయ్యో చూసుకోలేదు క్షమించండి అయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మొత్తం కుంకుమ పడేసరికి రాయుడికి కూడా ధరణి కనిపించదు. సో అలా ధరణి వెళ్ళేసరికి వాళ్ళమ్మ ధరణి ఏంటమ్మా తలపైన అని అడుగుతారు. ఏమైంది అని చూసేసరికి అక్కడ కుంకుమ ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి కుంకుమ ఎలా అంటుంది, సరేలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. అలా ఆ గుడిలో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా రాయుడి జన్మదిన కార్యక్రమాలు, అన్నదానాలు, వస్త్రాలు, పట్టు వస్త్రాలు దానం అన్నీ చేస్తూ ఉంటే ఇటువైపు ధరణి ఏమో తోలు బొమ్మలు ఆడిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తను తెర వెనకే ఉండేసరికి రాయుడికి కనపడదనమాట. తెర వెనక ఉన్న ఆ మనిషి ఎవరు, హూ ఇస్ ద గర్ల్ బిహైండ్ ద కర్టెన్ అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. బట్ అప్పటికే అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఎవరా అమ్మాయి అంత బాగా అంత ఎక్స్ప్రెషన్తో తోలు బొమ్మలు ఆడించింది, తను ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి రాయుడు అనుకుంటాడు. సో అలా ఇంకా రాయుడు అండ్ ధరణి కదా ఏ మలుపు తిరగబోతుంది అండ్ ఇద్దరు మళ్ళీ ఎలా మీట్ అవుతారు అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి అన్న ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.